అందరికీ నమస్తే. ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది అంటే, నన్ను గుర్తిస్తలేరు, నన్ను పట్టించుకుంటలేరు, నేను తీసి పడేస్తున్నా కర్యాపాకులాగా, లేదా నా పేరు గుర్తుపెట్టుకుంటలేరు, నా పేరును పలకరిస్తలేరు, నా పేరును ఉచ్చరిస్తలేరు, పెద్ద పెద్ద హీరోలు నా పేరు పలుకుతలేరు అని ముఖ్యమంత్రి, నేను వస్తే కూడా పట్టించుకుంటలేరు అని చెప్పేసి మంత్రులు. ఎందుకు ఈ ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది? ఎక్కడ లోపం ఉంది? అడ్మినిస్ట్రేషన్లో లోపం ఉందా, లేకపోతే వీళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారా? అంటే మేము కాంగ ముఖ్యమంత్రి అయినాం, లేక మంత్రి అయినాం, మమ్మల్ని గుర్తిస్తలేరా, మేము మంత్రి అయిన తర్వాత కూడా గుర్తించరా మమ్మల్ని, ఇట్లాంటి వ్యవహారం ఏమైనా నడుతున్నారా? మనకు బాగా గుర్తుంది కదా, మళ్ళీ మనం పుష్పతోనే స్టార్ట్ చేద్దాం, అల్లు అర్జున్తో స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ వీడియో మీకు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, ఆ వీడియో చూడండి. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. Alage రైట్, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యింది, అల్లు అర్జున్ మీద వ్యవహారం అంతా జరిగింది కూడా అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు అనే విషయం మీద జరిగింది. మనకందరికి తెలుసు కదా, దానివల్ల ఆయన ఇగో హర్ట్ అయిందని, ఆయన ఏదో కాదన్నాడని. కానీ మొత్తం ఓవరాల్గా ఆయన ఇగో హర్ట్ అయినందుకు ఇదంతా జరిగింది అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది మనకు. తర్వాత తెలుగు మహాసభలలో ఇంకొక హీరో బాలాదిత్య, ఆయన డైరెక్ట్గా ఏమన్నాడు, సీఎం కిరణ్ అన్నాడు. మరి అంతకుముందు ఉన్న కిరణ్ కుమార్ గుర్తుకొచ్చిండో, ఆయనకి ఎవరు గుర్తుకొచ్చిండ్రో, రేవంత్ రెడ్డి ముందల్నే ఎదురుగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మాన్యమీయ గౌరవనీయులైన సీఎం కిరణ్ అన్నాడు. ఆడికి అయిపోయింది అది. ఇంకా రకరకాల ఇంటర్వ్యూలు వాళ్ళు వీళ్ళు మర్చిపోతూనే ఉన్నారు. ఈ మధ్య పేపర్లు కూడా లాస్ట్కు మీడియాలో కూడా రాస్తలేరు. ఎందుకో మీడియా పేపర్లు మీకు చూపిస్తా, మీడియా పేపర్లు కూడా ఎందుకు రాస్తలేవో తెలియదు. ఇంకో ఇదొక పేపర్, ఈ పేపర్లో ఏం రాసిండ్రంటే, చాలా ఇంపార్టెంట్ పేపర్, ఇదేమి ఆల్ఫాల్త్ పేపర్ కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హ్యాస్ రిటర్న్ టు చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా ఆ పత్రిక వాళ్ళు? ఇది నిజంగా అవమానమే, ఇది రేవంత్ రెడ్డికి అవమానం. ఇది ఇక్కడ మాత్రం రాసిండ్రు, 6 guarantees కార్డ్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి September 2023 letter. They accused the government is neglecting tenant farmers. ఇక్కడ రాసిండ్రు, ఇక్కడ మాత్రం కేసీఆర్ అని రాసిండ్రు. అదొకటే కాదు, ఇంకొక పేపర్ కూడా వచ్చింది. ఆ పేపర్లో కూడా సెంట్రల్ ఆస్క్ స్టేట్ టు ఎక్స్ప్లోర్ పాసిబిలిటీ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ కొలబరేషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఖమ్మం. ఖమ్మంలో ప్రైవేట్ వాళ్ళతో కలిసి గవర్నమెంట్ పెట్టొచ్చు, అక్కడ స్టీల్ కంపెనీ పెట్టొచ్చు అనే దాని మీద పెట్టి. దీనిలో ఏం రాసింది తెలుసా? ద యూనియన్ హోమ్ సెక్రటరీ వాజ్ రెస్పాండింగ్ టు చీఫ్ మినిస్టర్ ఏ శాంతికుమారి. ఏ శాంతికుమారి ఎవరంటే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీని సీఎం చేసి పడేసిండ్రు ఈ పేపర్ వాళ్ళు, ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు. ఇక వీడికి అయిపోతుంది సినిమా అనుకుంటే మంచిగానే ఉంటుండే. కానీ ఏకంగా మంత్రి మోకాల మీద కూర్చొని నిరసన తెలిపాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్ సొంత కాన్స్టిట్యున్సీ భీమదేవరపల్లి మండల్ కొత్తకొండ వీరభద్ర స్వామి మొన్న సంక్రాంతి పండుగ జాతర అంట. పొన్నం ప్రభాకర్ నిరసన. కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు సరిగ్గా చేయకుండా నిర్లక్ష్యం వహించారు. ఈ భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు కాదు, ఈయనకు వస్తే స్పెషల్గా దర్శనం లేదు, పూర్ణ కుంభంతో స్వాగతం లేదు. సొంత కాన్స్టిట్యున్సీ కదా, సొంత కాన్స్టిట్యున్సీ, సొంత ఆయన మంత్రి నేల మీద కూర్చొని నిరసన తెలిపిండు. మరి ఇట్లాంటివి ఎందుకైతే నువ్వు ఆయన సొంత తెలివనే కాదు కదా, కొత్త ఆయనేం కాదు కదా. అంతకుముందు ఎంపీగా పనిచేసిండు, ఇప్పుడు మంత్రి ఉస్నాబాద్ అక్కడి నుంచే పోటీ చేసి గెలిచిండు. లాస్ట్కు జాతర ఏర్పాటు సరిగా లేవని సొంత ప్రభుత్వం పైన అలిగినట్ట. ఆయనకు సరిగా ఏర్పాట్లు లేవు. ఒక మంత్రి వస్తే పట్టించుకుని దిక్కు లేదు. దానికోసమని అక్కడ అట్లా ఆయన ఐడెంటిటీ కోసం ఆయన ప్రయత్నం చేసిండు. తర్వాత ఇక ఇది మీకు చెప్పాలని అవసరం లేదు.
అక్కడ ఇక్కడ సంఘటన జరుగుతుంది, దాన్ని మనం ఏం చేయడం చెప్పండి. ఇప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ మనకు ఆదిలాబాద్ హాస్పిటల్ వల్ల ఏదో జరిగింది. వాళ్ళు ఏం తెలుసుకుని చెప్తే అందరూ 360 మందిలో 30 మందికి ఫుడ్ పాయిజన్ ఏదో ఇస్తున్నట్టే కదా, అందులో చెప్పినట్టుగా పిల్లలు చచ్చిపోతున్నారు అంటే ఫుడ్ పాయిజన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా అని అడుగుతుండ్రు. ఆ వీడియో కూడా ఉంది. అది అంతకన్నా ముందు ఏమైందంటే ఇక్కడనే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ఆడ ఉత్సవాలు జరుగుతున్నాయి. మేయర్తో కలిసిపోయిండు పొన్నం ప్రభాకర్ అన్న. అలిగి చాలాసేపు ఉత్తానే ఆడ కూర్చున్నాడు, రానియలేదని. పోలీసులే రానియలేదు. ఇది ఎక్కడ ప్రాబ్లం ఉంది? అడ్మినిస్ట్రేషన్ టు గవర్నమెంట్ ప్రాబ్లం ఉందా? గవర్నమెంట్ టు అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందా? ఒక మంత్రి వచ్చినప్పుడు కనీసం అవి మినిమం ప్రోటోకాల్ లేకపోతే వీళ్ళని లెక్క పెడతలేరా, లేకపోతే వీళ్ళే అట్లా చిల్లరగా వ్యవహరిస్తున్నారా? ఇది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఓ ముఖ్యమంత్రిలాగా వ్యవహరించకపోతే, ఒక మంత్రిలాగా వ్యవహరించకపోతే కూడా అవతల వాళ్ళు గుర్తించారు. అవతల వాళ్ళు పెద్ద పట్టించుకోరా, వస్తే వచ్చిల్లే పోతాడు అన్నట్టే ఉంటుంది. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది? వీళ్ళు చిల్లర కథలు పడుతున్నారా, లేకపోతే ఆఫీసర్లు కావాలని పట్టించుకుంటలేరా? ఎందుకంటే సొంత ప్రభుత్వం మీద నిరసన తెలపడం అనేది ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఒక మంత్రి సొంత గవర్నమెంట్ మీద నిరసన, అది సొంత గవర్నమెంట్ పైన వేరే ప్రతిపక్ష పాలన చేస్తున్నాడంటే సరే, ఆయన దాన్ని ఏదో కుట్ర ఉంటుంది, ఇంకేదని చెప్పొచ్చు. లేకపోతే వీళ్ళు ఇంకో మాట చెప్పొచ్చు, అసలు పొన్నంరావు గారు కూడా బీఆర్ఎస్లో చేపిస్తున్నాడు ధర్నాలు, ఇట్లాంటివి అలుగుళ్ళు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నాడు కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. ఓ మంత్రి ఉండి అదే ప్రభుత్వంలో అధికారుల పైన నిరసన తెలపడం, అలగడం, తర్వాత ఇంకా ఇంతకన్నా సిగ్గుచేటు కూడా ఏమి ఉండదు. ప్రభుత్వానికి సిగ్గుచేటే, ఆ అలిగిన వాళ్ళకు కూడా సిగ్గుచేటే. వీళ్ళను ఏమనాలి? ఒక మంత్రికి కూడా ఒక ప్రోటోకాల్ ఇవ్వలేకపోతే అసమర్థులు అనుకోవాలన్నా, లేదా గవర్నమెంట్లో అసమర్థ పాలన ఉందనుకోవాలన్నా? అడ్మినిస్ట్రేషన్ టు పొలిటీషియన్స్, ఈ పాలకులకు అడ్మినిస్ట్రేషన్ అర్థమైతే లేదా అడ్మినిస్ట్రేషన్కి వీళ్ళు అర్థమైతే లేరా? అల్లు అర్జున్ మర్చిపోతేనేమో ఆయన జైలు వేయగలిగారు, మరి అది అధికారులు వేయలేరు కదా? అధికారులు కూడా జైలు వేస్తారా అందరినీ? ఎవరు పేరు మర్చిపోతే వాళ్ళను, ఎవరు మీ మీద మీకు ఏర్పాట్లు చేయకపోతే వాళ్ళను, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది గవర్నమెంట్లో. ఇది అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. లోపం వీళ్ళలో ఉందా, వాళ్ళలో ఉందా, అసలు మొత్తం వ్యవహారంలో ఉందా, ఎక్కడ ఈ పిచ్చి వ్యవహారం నడుస్తుందని మాత్రం ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసిన అవసరం ఉంది. ఓ బీసీ సామాజిక వర్గ మంత్రి పోతే ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి? మా దేవాదాయ శాఖ మంత్రి కూడా బీసీఏ ఉన్నారు కదా మేడం, కొండా సురేఖ మేడం దేవాదాయ శాఖ మంత్రి. మరి మంత్రుల మధ్య సరిగా పడక ఈ పంచాయతీలు అయ్యి ఇట్లాంటి కథలు నడుస్తున్నాయా? ఆయన పోతే నేను ఎందుకు పట్టించుకోవాలని కొండా సురేఖ గారు అంటున్నారు అనుకో, ఎవరు పట్టించుకోరు. ఆ వేములవాడలో ఏం జరిగిందో కూడా మనం చూసినాం. ఇట్లా ప్రతి దగ్గర సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో నడుస్తుంది. బహుశా వీళ్ళకి మధ్య కొట్లాడలతో ఇట్లా అవుతుందేమో. ఈ యాక్చువల్గా ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు తెలుగు మహాసభలకు పిలిచారు కదా. పిలిచినప్పుడు వీళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీస్కు మొత్తం ప్రోటోకాల్ ఉంటుంది, ప్లస్ మొత్తం సమాచారం ఉంటుంది, రేవంత్ రెడ్డి అనే అది ఉంటుంది. అసలు ఏమని మాట్లాడాలనో అవసరమైతే అక్కడ మాట్లాడడానికి ఒక స్క్రిప్ట్ ఇస్తారు వీళ్ళే. రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్లో కూడా ప్రాబ్లం ఉంది. రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషనే రేవంత్ రెడ్డి మీద పగబట్టినట్టుంది. వాళ్ళు కాదు, అల్లు అర్జునో లేకపోతే బాలాదిత్యనో లేకపోతే ఇంకెవరో పగబట్టినట్టు లేదు. వీళ్ళ అడ్మినిస్ట్రేషనే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు సరిగ్గా. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే తెలుస్తుంది. ఇప్పుడు జూపల్ కృష్ణారావు ఉన్నాడు మినిస్టర్, ఆయన ఊగినే సింగపూర్ తిరుగుతున్నాడు. సింగపూర్లో ఏమైనా చుట్టాలన్నారా? సింగపూర్కి ఎందుకు? ఇక్కడ నుంచి ఆఫీసర్లు అక్కడ ఉన్న ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేస్తారు. మినిస్టర్ జూపల్ కృష్ణారావు వస్తున్నాడు అంటే వాళ్ళు అని చెప్పి ఒక మనిషిని అప్పగించి జూపల్ కృష్ణారావు రాగానే పూలగుత్తి ఇచ్చి తీసుకొని పోతారు. అయితే జూపల్ కృష్ణారావుకి ఆడేవారు ఉన్నారు అంటే అడ్మినిస్ట్రేషనే ఇది కూడా. కిరణ్ కుమార్ రెడ్డి పేరు పిలిచినా రేవంత్ రెడ్డి గుర్తు లేదు, అన్నికి లేదు. ఆడ రాసిన వాళ్ళు రాసిరేమో కిరణ్ అని సంథింగ్. ఇది మాత్రం ఇది గవర్నమెంట్కు వీళ్ళ ఇజ్జత్ వీళ్ళే తీసుకుంటున్నారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే గవర్నమెంట్ మీద నిరసనలు తెలిపి ఇజ్జత్ తీసుకుంటున్నది వీళ్ళే. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ తెలుసుకోవాలి ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.